కొత్త ఫిబ్రవరి 12వ తారీఖున ఈరోజు లేబర్ కోడ్ అమలుకు వచ్చినటువంటి లేబర్ కోడ్ రద్దు కావాలని, ఆ లేబర్ కోడ్ రద్దు చేయాలని, రద్దు చేయనటువంటి ప్రభుత్వాన్ని దింపాలని, రద్దు చేయకపోతే అవి రద్దు చేయాల్సేదానికి పోరాటం చేయాలని చెప్పి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అమాలి కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అడ్డా కూలీలు, పరిశ్రమలో పనిచేసేటువంటి పారిశ్రామిక కార్మికులు, ఈరోజు స్కీమ్ వర్కర్లు, వివిధ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రకరకాల సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనాలి. ఈ సమ్మెకి అండగా మద్దతుగా ఎస్కేఎం ఉంది. దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సంఘానికి మద్దతునిచ్చింది. ఈ మద్దతునిచ్చేటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 3 వర్గ సంఘాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఐక్యత నిర్మించి కార్మిక కార్మిక మైత్రుల్ని పెంపొందిస్తూ ఈ కింది స్థాయిలో ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీని, ఈ 3 సంఘాలతో పోరాట కమిటీని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికుల యొక్క హక్కులు కాపాడడం కోసం, లేబర్ కోడ్లను రద్దు చేసడం కోసం, ఈబీజీ పథకాన్ని రద్దు చేసి 100 రోజుల పథకాన్ని, మహాత్మా గాంధీ పథకాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తుందని ఆ పథకాన్ని నడిపించడం కోసం, అదేవిధంగా రైతులకి ఈరోజు ఇచ్చినటువంటి హామీలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలని, స్వామినాథ్ సిఫారసులని, రైతులకు ఇప్పుడు తీసుకొచ్చేటువంటి విషయం చట్టాన్ని తిప్పుకొట్టడానికి కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈ పని మరి 12వ తారీఖు ఫిబ్రవరి సమ్మె కేంద్రంతోని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మరో ఉద్యమానికి శ్రీకారం కూడా చుట్టాలని చెప్పి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క యాత్రని, ఈ నాయకత్వం ఈ జిల్లాలో కిందాన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయి నుంచి కార్మిక కర్షక మైత్రిని ఈ 3 సంఘాల నాయకత్వాలు నిర్మించాలి, మరింత ఐక్యోద్యమాన్ని బలపరచాలి, ఈ జాత దేశాలకు కావాలి, సార్వత్రిక సమ్మెను దేశాలు చేయాలని చెప్పి మీ అమ్మందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ బస్సు దాకా ప్రారంభించి మన సిఐటి రాష్ట్ర కార్యదర్శి గారు పాలరు భాస్కర్ అన్న అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ